For better experience, please rotate your mobile at 90 degrees. నమస్తే డిఎస్సి అభ్యర్థులారా, డిఎస్సి ప్రిపరేషన్ 2025కు స్వాగతం. అయితే ఈరోజు వీడియోలో ప్రతి వార్తాపత్రికలో ఇచ్చినటువంటి డిఎస్సికి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకుందాం. దగా డిఎస్సి ఎందుకు, ఎక్కువ ఏ జిల్లాలో పోటీ ఎక్కువ ఉంది, తర్వాత డిఎస్సిలో మెలికలు ఏంటి, సన్నద్ధతకు సమయం ఏది అనేటువంటి కథనాలు, వీటన్నిటి గురించి కూడా మనం తెలుసుకుందాం. ఇంకా ఇంత తక్కువ టైంలో మనం ఏ రకంగా తొందరగా రివిజన్ చేయాలి, దానికి సంబంధించిన మెటీరియల్ ఏంటి, నోట్స్ ఏంటి, వీటన్నిటి విషయాల గురించి కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ముందుగా మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోను కంటిన్యూ చేయండి. ఎందుకంటే మన ఛానల్ ద్వారా ఏపీడిఎస్సి ఎస్జిటికి సంబంధించినటువంటి అన్ని మెథడ్స్ మరియు కంటెంట్కి సంబంధించిన షార్ట్ రివిజన్ నోట్స్ను పీడిఎఫ్ రూపంలో అతి తక్కువ ధరకే అందిస్తున్నాం. ఇప్పటికే 6 మెథడ్స్ మరియు సోషల్ సైన్స్ కంటెంట్, విద్యా దృక్పథాలు, సైకాలజీ, ఎస్జిటి వాళ్ళకు రెడీగా ఉంది. మొత్తం 10 సబ్జెక్టులు కలిపి ఒక్కొక్క సబ్జెక్టు 20 నుంచి 25 పేజీల్లో పూర్తయ్యేటట్టుగా తయారు చేశాం. మొత్తం 10 సబ్జెక్టులు కలిపి 125 పేపర్లు మాత్రమే ఉన్నాయి. ఈ పీడిఎఫ్ల ఖరీదు కూడా చాలా తక్కువ, అంటే 250కి అందుబాటులో ఉంది. అంటే ఒక్కొక్క సబ్జెక్టు 25 రూపాయలు మాత్రమే ఉన్నట్టు లెక్క. అతి తక్కువ పేజీల్లో నోట్స్ ప్రిపేర్ చేయడం వల్ల వీటి ద్వారా మీరు చాలా ఫాస్ట్గా రివిజన్ కంప్లీట్ చేయవచ్చు. రోజుకు 25 పేపర్లు కంప్లీట్ చేసినా కూడా 5 రోజుల్లో మొత్తం 10 సబ్జెక్టులను రివిజన్ చేయవచ్చు. షార్ట్ నోట్స్ పీడిఎఫ్లు ఎలా ఉంటాయి అని తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉంటాయి, ఒకసారి చూడండి. ఇంకా మన ఛానల్ ద్వారా ఈ పీడిఎఫ్లను బేస్ చేసుకొని మనం ఇలాంటి సూపర్ ఫాస్ట్ రివిజన్ క్లాసులు ఫ్రీగా ప్రతి సబ్జెక్టు కూడా ప్రతిరోజు జరుగుతూ ఉంటాయి. ఇవి మీకు టైం వేస్ట్ చేయకుండా, మీ ప్లాన్ను డిస్టర్బ్ చేయకుండా, మీరు నిద్రపోయే ముందు కానీ, భోజనం చేసే సమయంలో కానీ వినడానికి, రివిజన్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటాయనే ఉద్దేశంతో చేస్తున్నాం. ముఖ్యంగా గృహిణులు, ఉద్యోగస్తులు, ఒంటరిగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు, వీళ్ళందరూ కూడా రోజువారీ పనులు చేసుకుంటూ ఈ క్లాసులు వినడం ద్వారా చాలా ఫాస్ట్గా వాళ్ళు రివిజన్ చేయడానికి ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోను కంటిన్యూ చేయండి. ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రభుత్వ బడుల్లో ప్రవేశాలకు నేటి నుంచి ప్రత్యేక డ్రైవ్ అని చెప్పి ఈనాడు పేపర్లో ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశాలకు సోమవారం నుంచి విద్యాశాఖ ప్రత్యేక డ్రైవ్ చేపట్టనుంది. అంగన్వాడీ కేంద్రాల్లో చదువుతున్నటువంటి వారిని ప్రభుత్వ బడుల్లో 1వ తరగతికి చేర్పించడం, 5వ తరగతి పూర్తయిన వారిని ఆపై తరగతిలో చేర్పించే కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. విద్యా సంవత్సరం ముగింపుకు చేరినందున పై తరగతులకు వెళ్లే విద్యార్థుల ప్రవేశాలను పూర్తి చేయనున్నారు. 23 వరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. నెక్స్ట్, డిఎస్సి దరఖాస్తు సమయంలోనే పోస్టుల ఎంపికకు ఐచ్ఛికాలు. అయితే ఇక్కడ మనకి ఏమేమి ఇచ్చారో చూద్దాం. డిఎస్సికి సంబంధించి ఆన్లైన్ ఫీజు చెల్లింపు, దరఖాస్తుల స్వీకరణ ఏప్రిల్ 20 నుంచి మే 15 వరకు కొనసాగుతుంది. మే 20 నుంచి నమూనా పరీక్షలు ఉంటాయి. మే 30 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డిఎస్సికి సంబంధించి గతంలో దరఖాస్తు చేసిన వారికి ఫీజు మినహాయింపు ఉంటుంది. అంటే వైకాపా ప్రభుత్వ హయాంలో ఎన్నికలకు ముందు విడుదల చేసినటువంటి డిఎస్సి 2024కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేకుండా ఈసారి దరఖాస్తు చేసుకోవచ్చు. అప్పట్లో దరఖాస్తు చేసినటువంటి పోస్టుకు కాకుండా ఇతరుల పోస్టులకు ఒకవేళ దరఖాస్తు చేస్తే మాత్రం దానికి మాత్రమే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఒక్కొక్క అభ్యర్థికి దరఖాస్తుకు 750 రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి పోస్టుకు ప్రత్యేకంగా దరఖాస్తు ఫీజు చెల్లించాలి. అయితే ఇక్కడ లాస్ట్ టైం దరఖాస్తు చేసిన వాళ్ళకి ఇక్కడ ఇంకా లాగిన్ చూపించట్లేదు అని అంటున్నారు. అయితే ఫర్గాట్ పాస్వర్డ్ కొట్టి మనము చూసుకుంటే కనుక వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. ఆ రకంగా ట్రై చేయండి. తర్వాత, అభ్యర్థులు ఎవరైనా తప్పుడు సమాచారాన్ని నింపితే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవడంతో పాటు దరఖాస్తును తిరస్కరిస్తారు. అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిని జూలై 1వ తేదీ నాటికి 44 ఏళ్లుగా ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 49 ఏళ్ళు. దివ్యాంగ అభ్యర్థులకు 54 ఏళ్లుగా నిర్ణయించారు. ప్రత్యేక విద్య, బీఈడీ కలిగినటువంటి అభ్యర్థులు సాధారణ పాఠశాలల్లోని పోస్టులకు అర్హత కలిగి పోస్టుకు ఎంపికైతే వారికి 6 నెలల ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. ఎస్సీ వర్గీకరణ ప్రకారం రిజర్వేషన్లు అమలు చేశారు. క్రీడా కోటా కింద వాళ్ళకి 3% రిజర్వేషన్ కల్పించారు. ఉద్యోగాలకు ఎంపికైనటువంటి అభ్యర్థులకు అకాడమిక్స్, తర్వాత ఆంగ్ల భాషా నైపుణ్యంపై శిక్షణ ఇవ్వనున్నారు. ఇంకా ఆన్లైన్ పరీక్షలో నార్మలైజేషన్ విధానం. నిజానికి జిల్లాకు ఒక పరీక్ష అని చెప్పేసి డిమాండ్ ఉండింది. అయితే అదైతే ఇప్పుడు అమలు కాలేదు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఆన్లైన్లో ఉంటుంది. జిల్లా కేంద్రాలు, పురపాలికలు, రెవెన్యూ డివిజన్, మండల కేంద్రాల్లో పరీక్షా కేంద్రాలు ఉంటాయి. ఆన్లైన్ పరీక్షలు జూన్ 6 నుంచి జూలై 6 వరకు ఉంటాయి.
డిఎస్సికి వచ్చే దరఖాస్తుల ఆధారంగా వీటిని పొడిగించడం లేదా తగ్గించడం జరుగుతుంది. కాబట్టి మనకి నెల రోజుల టైం పీరియడ్ ఇచ్చారు, కానీ షెడ్యూల్ ఇంకా ఇవ్వలేదు. ఆ షెడ్యూల్ ఎప్పుడు వస్తుందంటే ఈ దరఖాస్తుల ప్రక్రియ పూర్తయినప్పుడు వాటిని బేస్ చేసుకొని టైం స్లాట్లు కేటాయించి మనకి షెడ్యూల్ రిలీజ్ చేస్తారనమాట. అభ్యర్థుల సంఖ్య పెరిగి పరీక్షా కేంద్రాల సమస్య ఏర్పడితే ఆయా జిల్లాలకు సమీపంలోని పక్క రాష్ట్రాల్లో కేంద్రాలను కేటాయిస్తారు. అయితే మనకి 5 జిల్లాల్ని సెలెక్ట్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. మనకు అప్లై చేసుకునేటప్పుడు 5 పరీక్షా కేంద్రాలు మనము సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ప్రతి పరీక్షా కేంద్రం వద్ద ఒక విడతకు 300 నుంచి 500 మంది వరకు పరీక్ష రాసే అవకాశం ఉంటుంది. అంటే రోజుకి 600 నుంచి 1000 మంది వరకు రాసుకోవచ్చు అనమాట, 2 సెషన్స్ కలిపి. తర్వాత ఆన్లైన్ పరీక్ష కొన్ని రోజుల పాటు జరుగుతుంది. అందువల్ల అన్ని సెషన్లు కలిపి ఈఏపీ సెట్ జేఈఈలో అమలు చేస్తున్నట్టుగా నార్మలైజేషన్ విధానాన్ని పాటిస్తారు. తర్వాత పీజీటీ టీజీటీలకు ఆంగ్ల మాధ్యమంతో పాటు 10వ తరగతిలో మొదటి భాష, ఇంటర్మీడియట్లో రెండో భాష, డిగ్రీలో చదువుతున్న భాషకు అనుగుణంగా ఆంగ్ల మాధ్యమంతో పాటు ఇంకొక భాషలో ప్రశ్నపత్రం ఉంటుంది. ఇతర పోస్టులకు సంబంధించి ఆంగ్లంతో పాటు అభ్యర్థులు ఏదైతే ఎంపిక చేసుకుంటారో ఆ భాషలో పరీక్షాపత్రం ఉండనున్నది. తర్వాత పీడీ పీఈటీలకు ఆంగ్లంతో పాటుగా తెలుగులోనూ ప్రశ్నాపత్రం ఇస్తారు. వారికి టెట్ అవసరం లేదు. ఎవరికి అంటే ఫిజికల్ డైరెక్టర్, వ్యాయామ విద్యా టీచర్లకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ అనేది ఆంగ్ల భాషా నైపుణ్య పరీక్ష ఇవి ఉండవన్నమాట. 100 మార్కులకు 200 ప్రశ్నలతో పరీక్ష ఉంటుంది. ప్రిన్సిపాల్లు, గ్రాడ్యుయేట్ టీచర్స్, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్, నాన్ లాంగ్వేజెస్ వారికి పేపర్ 1 ఆంగ్ల భాషా నైపుణ్య పరీక్ష ఉంటుంది. ఇది ఇంటర్మీడియట్ స్థాయిలో ఇస్తారు. తర్వాత ప్రిన్సిపల్లు, పీజీటీలకు టెట్ ఉండదు. టీజీటీ, పీజీటీ, నాన్ లాంగ్వేజెస్ ప్రిన్సిపల్ పోస్టులకు దరఖాస్తు చేసిన వారు తప్పనిసరిగా ఆంగ్ల భాష నైపుణ్య పరీక్షలో అర్హత సాధించాల్సి ఉంటుంది. ఇందులో ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వారికి 60 మార్కులు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగులు 50 మార్కులు రావాల్సి ఉంటుంది. రెండో పేపర్ 100 మార్కులకు ఉంటుంది. ప్రిన్సిపల్ పోస్టులకు దరఖాస్తు చేసే వారికి పనిచేసిన అనుభవం ఉండాలనేటువంటి నిబంధన పెట్టారు. టీజీటీలో రెండో పేపర్ 80 మార్కులకు ఉంటుంది. టెట్కు 20 మార్కుల వెయిటేజీ ఉంటుంది. తర్వాత అప్రెంటిస్షిప్ విధానం రద్దు. వైకాపా ప్రభుత్వంలో ఉపాధ్యాయ అభ్యర్థులకు తీసుకొచ్చినటువంటి అప్రెంటిస్షిప్ విధానాన్ని కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. గతేడాది ఫిబ్రవరిలో వైకాపా ప్రభుత్వం ఇచ్చినటువంటి డిఎస్సి 2024లో అప్రెంటిస్షిప్ విధానాన్ని తీసుకొచ్చింది. ఉద్యోగాలకు ఎంపికైన వారు 2 ఏళ్ల పాటు వెట్టి చాకరీ చేసేలా దీన్ని పొందుపరిచింది. ప్రత్యేక జీవో జారీ చేసింది కూడా. ఉద్యోగాలకు ఎంపికైనటువంటి అభ్యర్థులకు తొలి ఏడాది ఆయా కేటగిరీలోని బేసిక్లో 50%, రెండో ఏడాది 60% గౌరవ వేతనం ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఉపాధ్యాయులు నిబద్ధతతో పనిచేయాలనే అప్రెంటిస్షిప్ విధానాన్ని తీసుకొచ్చినట్లు అప్పట్లో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. అభ్యర్థులు దీన్ని వ్యతిరేకించినా పట్టించుకోలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో మెగా డిఎస్సి రాసే అభ్యర్థులకు ఈ విధానాన్ని తొలగించి ఆ వెట్టి చాకరీ నుంచి ఉపశమనం కల్పించింది. నెక్స్ట్ వచ్చేసి స్కూల్ అసిస్టెంట్ పోస్టుల డిగ్రీ అర్హతపై సందిగ్ధత. అయితే టెట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు డిగ్రీలో 40% మార్కులు అర్హత ఉంటే చాలు టెట్ రాసుకోవచ్చు అని చెప్పి అప్పుడు టెట్ నిర్వహించినప్పుడు మనకి 40% మార్కులతో టెట్ రాసాము. తర్వాత బీఈడీ చేసేందుకు కూడా 40% అర్హతతోనే బీఈడీ కోర్సు చేయడం జరిగింది. అయితే ఇప్పుడు డిఎస్సిలో మాత్రము 45% ఉండాలనేటువంటి నిబంధన వచ్చి ఉండటం వల్ల ఇక్కడ సందిగ్ధత నెలకొందనమాట. కాబట్టి ఇక్కడ 40 నుంచి 40% మధ్య ఉన్నటువంటి చాలామంది అభ్యర్థులు ఇప్పుడు డిఎస్సికి ఎలిజిబుల్ కాలేకపోతున్నారనమాట. కాబట్టి దానికి సంబంధించి అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇంకొక సమస్య ఏంటంటే ఒకేసారి ఏపీపీఎస్సీ, డిఎస్సి పరీక్షలు జరగనున్నాయి. సో ఏపీపీఎస్సీ నిర్వహించే పరీక్షలు, డిఎస్సి పరీక్షల షెడ్యూల్ ఒకే సమయంలో ఉండటంతో రెండూ రాసే కొంతమంది అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెగా డిఎస్సి ఆన్లైన్ పరీక్షలు జూన్ 6 నుంచి జూలై 6 వరకు నెల రోజుల పాటు జరగనున్నాయి. ఇదే సమయంలో ఏపీపీఎస్సీ 4 నియామక నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి పరీక్షలను నిర్వహిస్తుంది. ఇందులో పాలిటెక్నిక్, జూనియర్ లెక్చరర్లు, డిగ్రీ లెక్చరర్ల నియామక పరీక్షలు ఉన్నాయి. ఇప్పటికే ఏపీపీఎస్సీ పరీక్షల షెడ్యూల్ను విడుదల చేసింది. జూన్ 16 నుంచి 26 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. డిఎస్సి పరీక్షలు కూడా ఇదే సమయంలో ఉండటంతో కాస్త ఆందోళన వ్యక్తం అవుతుంది. 2 పరీక్షలకు ఒకవేళ రాసే వాళ్ళకి సంబంధించి వాళ్ళు ఏదో ఒకటి చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అక్కడ కొంచెం అభ్యంతరాలు ఉన్నాయన్నమాట. ఇంకా తర్వాత
డిఎస్సి నోటిఫికేషన్పై అభ్యర్థుల హర్షం, నిరుద్యోగ ఐకాస. సో ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి మెగా డిఎస్సికి సంబంధించి వారు ఆనందాన్ని వ్యక్తం చేయడం జరిగింది. తర్వాత పాఠశాల డ్రైవ్లో ఉపాధ్యాయులు పాల్గొనాలి. సో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల ప్రవేశాల డ్రైవ్లో ఉపాధ్యాయులు చురుగ్గా పాల్గొనాలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత స్కూల్ అసిస్టెంట్ల సిలబస్ను సవరించాలి అని చెప్పి ఏపీటీఎఫ్ అమరావతికి సంబంధించిన వారు కోరడం జరిగిందనమాట. స్కూల్ అసిస్టెంట్ల నియామకాలకు సిలబస్ను 6 నుంచి ఇంటర్మీడియట్ వరకు ఇస్తున్నారని, ఇది సరికాదని ఏపీటీఎఫ్ అమరావతి అధ్యక్షుడు ప్రసాద్ తెలిపారు. స్కూల్ అసిస్టెంట్లు 10వ తరగతి వరకు మాత్రమే బోధించేందుకు అనుమతి ఉన్నందున అంతవరకే సిలబస్ ఇవ్వాలని కోరడం జరిగింది. ఈ మేరకు సిలబస్ను సవరణ చేయాల్సినటువంటి అవసరం ఉందన్నారు. అర్హతల్లో కనీస మార్కుల శాతం లేకుండా చూడాలని డిమాండ్ చేశారు. సో ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా ఆ విషయం. ఇంకా తర్వాత మెగా డిఎస్సిలో మెలక, పీజీలో 50% ఉండాల్సిందే. ఇంటర్ అర్హతతో రాసే ఎస్జిటి పోస్టులకు ఇదే నిబంధన. డిఎస్సి దరఖాస్తు దశలోనే సగం మందిపై అనర్హత వేటు అనేసి ఇక్కడ సాక్షి పత్రికలో ఇవ్వడం జరిగింది. 8 లక్షల మంది అభ్యర్థుల ఆశలపై నీళ్లు చల్లినటువంటి కూటమి ప్రభుత్వం అని చెప్పి ఇచ్చారు. కాంట్రాక్ట్ టీచర్లుగా పనిచేస్తున్న వారి పోస్టులకు కూడా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. హామీ మేరకు వారికి వెయిటేజ్ ఇవ్వకుండా సర్కార్ మోసం చేయడం జరిగింది. అంటే ఈ డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా ఆ కాంట్రాక్ట్ పోస్టులకి కొంచెం వెయిటేజ్ ఇవ్వాలనేసి హామీ ఇచ్చారనమాట. సో దానికి సంబంధించి మోసం జరిగిందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. 27,333 పోస్టులు ఖాళీగా ఉన్న కేవలం 16,147 పోస్టులకే నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది అని చెప్పేసి ఇచ్చారు. ఇంకా తర్వాత మెగా డిఎస్సిలో మెలక గురించి మనం చూసుకుంటే డిఎస్సిలో 50%, పీజీలో 55% మార్కులు తప్పనిసరి. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు డిగ్రీలో 45%, పీజీలో 50% ఉండాల్సిందే. సో మనకి దీని గురించి కొంచెం కాంట్రాడిక్ట్ ఉంది. డిఎస్సి 2025లో కూటమి సర్కారు మెలికబెట్టింది. ఇంటర్మీడియట్, డిగ్రీలో కనీస అర్హత మార్కులు ఉండాలనేటువంటి నిబంధన విధించి దరఖాస్తు దశలోనే సగం మంది అభ్యర్థులపై అనర్హత వేటు వేసింది. విద్యారంగాన్ని ఉద్ధరిస్తామన్నటువంటి కూటమి సర్కారు డిగ్రీలో అర్హత మార్కుల నిబంధన విధించి దాదాపు 8 లక్షల మంది డిఎస్సి అభ్యర్థుల ఆశలపై నీళ్లు చల్లింది. బీడీ అర్హతతో రాసే స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు, ఇంటర్ అర్హతతో రాసే ఎస్జిటి పోస్టులకు ఇదే తరహాలో నిబంధన విధించడంతో అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. 2024 ఫిబ్రవరిలో 6,100 పోస్టులకు ఇచ్చినటువంటి డిఎస్సి నోటిఫికేషన్లో అర్హత మార్కుల నిబంధనను విధించలేదని, ఆ నోటిఫికేషన్ పూర్తి చేసి ఉంటే తమకు మేలు జరిగేదని ఇప్పుడు అభ్యర్థులు వాపోతున్నారు. తర్వాత తాజా నోటిఫికేషన్లో ఎస్జిటి పోస్టులకు ఇంటర్లో 50%, స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు డిగ్రీలో 50%, పీజీటీ పోస్టులకు పోస్ట్ గ్రాడ్యుయేషన్లో 55% మార్కులు తప్పనిసరి చేసింది. దాదాపు 11 నెలల పాటు ఇదిగో అదిగో అంటూ నోటిఫికేషన్ ఆశలు చూపించినటువంటి కూటమి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చి తమ ఆశలను చిదిమేసిందని అభ్యర్థులు మండిపడుతున్నారు. హడావిడి చేసినంత కూడా లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో 25,000కు పైగా టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి సంతకం మెగా డిఎస్సి పైనే చేసి వెంటనే భర్తీ చేయబడతామని ఎన్నికల ముందు టీడీపీ అగ్రనాయకులు హామీలు గుప్పించారు. గతేడాది జూన్ 12న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు మెగా డిఎస్సి ఫైల్పై తొలి సంతకం చేసి 16,347 పోస్టులను ప్రకటించారు. ఆగస్టులో మెగా డిఎస్సి ప్రకటిస్తామని చెప్పి గత ప్రభుత్వంలో 6,100 పోస్టులను ఇచ్చిన డిఎస్సి నోటిఫికేషన్లు రద్దు చేశారు. తర్వాత టెట్ రాసేందుకు అవకాశం ఇస్తున్నామంటూ ఒకసారి టెట్కు, డిఎస్సికి 3 నెలల కాలం ఉండాలని మరోసారి ఈ రకంగా కాలయాపన చేశారు. వాస్తవానికి పాఠశాల విద్యాశాఖలో 27,333 పోస్టులు ఖాళీగా ఉన్న కేవలం 16,347 పోస్టులకే ఏడాది తర్వాత నోటిఫికేషన్ ఇచ్చారు. తుదకు అర్హత మార్కుల నిబంధన పెట్టి అన్యాయం చేయడం జరిగింది అనేసి ఇక్కడ ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. ఇంకా తర్వాత గ్రామీణ పేద విద్యార్థులపై వేటు. సో రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ, ఇంటర్ కాలేజీల్లో చదువుకునే వారిలో పేద, దిగువ మధ్యతరగతి విద్యార్థులే అధికం. కోర్సులు పూర్తయిన వెంటనే జీవితంలో స్థిరపడేందుకు వీరి ముందున్న ఏకైక అవకాశం డైట్ లేదా బీఈడీ మాత్రమే. దీంతో కోర్సులు ఏదోలా పాస్ అయి ఇంటర్ అర్హతతో డైట్, డిగ్రీ అర్హతతో బీఈడీ చేసిన వారు 15 లక్షల మందికి పైగా ఉన్నారు. వీరిలో 8 లక్షల మందికి పైగా ఇంటర్ గ్రాడ్యుయేషన్లో సాధించినటువంటి మార్కుల శాతం 40 నుంచి 45 ఉంటుంది. సో ప్రస్తుత డిఎస్సి 2025లో జనరల్ అభ్యర్థులకు ఎస్జిటి పోస్టులకు ఇంటర్లో 50% మార్కులు, స్కూల్ అసిస్టెంట్స్కు డిగ్రీలో 50% మార్కులు, పీజీటీకి పోస్ట్ గ్రాడ్యుయేషన్లో 55% మార్కులు తప్పనిసరి చేశారు. అలాగే రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులైనటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులకు ఎస్జిటి, ఎస్ఏ పోస్టులకు 45, పీజీటీకి 50%గా ఉండాలని నిబంధన పెట్టారు. దీంతో దాదాపు 8 లక్షల మంది అర్హత గల అభ్యర్థులకు దరఖాస్తు చేసుకునే అవకాశమే లేకుండా పోయింది. ప్రభుత్వ పాఠశాలలో ఎన్నో ఏళ్లుగా కాంట్రాక్ట్ విధానంలో బోధన అందిస్తున్నటువంటి టీచర్లు డిఎస్సిలో వెయిటేజ్ ఇవ్వాలని కోరుతున్నారు. గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని ఆశ్రమ్ పాఠశాలల్లో గత 15 ఏళ్లుగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ టీచర్లుగా సుమారు 1,200 మంది పనిచేస్తున్నారు. బీసీ, సాంఘిక సంక్షేమం,
ఏపీ మోడల్ స్కూల్లో మరో 2,000 మంది పనిచేస్తున్నారు. ప్రస్తుత డిఎస్సిలో వారికి ఎలాంటి వెయిటేజ్ ఇవ్వకుండానే దాదాపు 3,109 పోస్టులు రెగ్యులర్ విధానంలో భర్తీ చేయనున్నారు. దీంతో ఎన్నో ఏళ్లుగా అక్కడ సర్వీసు అందిస్తున్నటువంటి వారు రోడ్డున పడే పరిస్థితి తలెత్తింది. తర్వాత డిఎస్సిపై నిర్దిష్ట ప్రణాళిక ఏది అని ఇది ఒక సాక్షి కథనం. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మండిపాటు. లక్షలాది మంది అభ్యర్థుల్లో అనేక సందేహాలు. పరీక్ష నిర్వహణకే నోటిఫికేషన్ పరిమితం. ఆగస్టు మొదటి వారంలో ఫలితాలంటే ఉద్యోగాల భర్తీ ఎప్పుడు? 11 నెలల క్రితం 16,347 పోస్టులు అన్నారు. నేటికి అంతేనా అని చెప్పేసి ఈయన క్వశ్చన్ చేయడం అది జరిగిందనమాట. సో రాష్ట్రంలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం 11 మాసాలుగా వాయిదా వేస్తూ వచ్చినటువంటి మెగా డిఎస్సిపై అభ్యర్థుల్లో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయని ఈయన పేర్కొనడం జరిగింది. తర్వాత టీచర్ పోస్టుల నియామక ప్రక్రియపై నిర్దిష్ట ప్రణాళిక లేకుండా లక్షలాది మంది అభ్యర్థుల భవిష్యత్తు ప్రభుత్వం ఆటలాడితే సహించేది లేదన్నారు. ఇంకా ఈయన మాట్లాడినటువంటి విషయాల్లో ఆగస్టు మొదటి వారంలో ఫలితాలను ప్రకటిస్తే ఉద్యోగాల భర్తీ ఎప్పుడని ఆయన ప్రశ్నించారు. ఈ తరుణంలో ఉపాధ్యాయ బదిలీల వల్ల మారుమూల గ్రామాల్లో ఏర్పడే ఖాళీల సంగతి ఏంటని నిలదీశారు. ఇది టాపిక్ దీని గురించి. తర్వాత ఇది అనంతపురానికి సంబంధించి ఏ జిల్లాలో ఏ పోస్టులకు సంబంధించి తీవ్రత ఎక్కువ పోటీ ఎక్కడ ఉందని చూసుకోవచ్చు. ప్రతి జిల్లాలోనూ ఈరోజు పేపర్లో కొన్ని విషయాలు ఇచ్చారు. అయితే డిఎస్సి ఉమ్మడి జిల్లాకు 202 ఎస్జిటి పోస్టులు ఉన్నాయి. 24,000 మందికి పైగా అభ్యర్థులు రాయడం జరుగుతుందన్నమాట ఎగ్జాము. సో ఇది అనంతపురానికి సంబంధించింది. తర్వాత డిఎస్సికి సంబంధించి ఉచిత కోచింగ్ అంటూ కడపలో సమావేశంలో మాట్లాడుతున్న యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీరాజా. సో కడప జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఉచిత డిఎస్సి కోచింగ్ సెంటర్ నిర్వహించినట్టు యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీరాజా, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మాదన విజయ్ కుమార్, పాలెం మహేష్ బాబు తెలిపారు. ఆదివారం కడప యూటీఎఫ్ భవన్లో జరిగినటువంటి ముఖ్య నాయకుల సమావేశంలో వారు మాట్లాడారు. అయితే ఇది ఒక సువర్ణావకాశంగా చెప్పుకున్నారు. సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి ఉపాధ్యాయ బృందం వాళ్ళ గురించి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. కోవెల ప్రసాద్ రెడ్డి ఇంగ్లీషు, సిరివెల జయశంకర్ తెలుగు, సుబ్బారెడ్డి గణితం, శ్రీనివాసులు బయాలజికల్ సైన్సు, సత్యానంద రెడ్డి ఫిజికల్ సైన్సు, మస్తాన్ ట్రైమెథడ్స్, షేక్ షంషుద్దీన్ సైకాలజీ, మహేష్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ వీళ్ళందరూ కూడా సిబ్బంది బోధిస్తారంట. ఈ నెల 24వ తేదీ ఉదయం 9:30 గంటలకు ఫ్రీ డెమో తరగతులు నిర్వహిస్తారంట. ఈ తరగతులకు కడప జిల్లా విద్యాశాఖ అధికారి షేక్ షంషుద్దీన్ హాజరవుతున్నట్టు పేర్కొన్నారు. తర్వాత ఆసక్తి కలిగినటువంటి అభ్యర్థులు 23వ తేదీలోపు ఈ నెంబర్లకి కాంటాక్ట్ అవ్వడం చేయాలి. సో నెంబర్లు వచ్చేసి ఇక్కడ ఉన్నాయి. ఒకసారి ఒకవేళ కావాలనుకుంటే కాంటాక్ట్ అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి డిఎస్సి శిక్షణ వైపు పరుగులు. ఇది కడపకు సంబంధించింది. కడపకు సంబంధించి పోస్టుల వివరాలు ఇవన్నీ. తరువాత ఎట్టకేలకు డిఎస్సి, ఇది కర్నూలు సిటీకి సంబంధించింది. 2,645 పోస్టులు. సో ఇక్కడ అవసరం ఇది అని చెప్పి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2,843 స్కూళ్ళు ఉన్నాయి. వీటిలో చదువుతున్నటువంటి విద్యార్థుల సంఖ్య ఆధారంగా 4,000 టీచర్ల పోస్టులు అవసరము. కానీ కూటమి ప్రభుత్వం 2,645 పోస్టులు మాత్రమే భర్తీ చేయడానికి ప్రయత్నం చేస్తుందని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంకా తర్వాత ఆర్బాట డిఎస్సి అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఉమ్మడి జిల్లా చిత్తూరు, దీనికి సంబంధించి ఇది ఆర్బాట డిఎస్సి అంటే ఇవ్వడం జరిగింది. పరీక్షలు నెల రోజుల డిఎస్సి పరీక్షను ఈసారి తొలిసారిగా సిబిటి తొలిసారిగా ఏం కాదు సో నిర్వహిస్తున్నారు. ఈ విషయాన్ని నోటిఫికేషన్లో తెలియజేశారు. సిబిటి విధానం ప్రకారం పరీక్ష నెల రోజుల పాటు నిర్వహించినారు. గతంలో ఒక్క రోజులోనే డిఎస్సి పరీక్షను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించేవారు. ఉద్దేశపూర్వకంగా ఏదో ఒక మెలిక పెట్టాలని ఇలా నిర్వహిస్తున్నారని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. అట్లాంటిది ఏముండదు. ఇంకా తర్వాత బాబు జన్మదిన కానుకగా నోటిఫికేషన్. దళితులకు బీసీలకు ఇచ్చే ఉచిత శిక్షణపై మండిపాటు. తొలిసారిగా సిబిటి విధానంలో పరీక్షలంటూ మెలిక. జిల్లాలో 1,478 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సన్నద్ధతకు సమయమేది అంటూ ఒక కథనం ఉంది. 45 రోజులు సరిపోవు.
7 ఏళ్ల అనంతరం నిర్వహిస్తున్న డిఎస్సి పరీక్షలకు సన్నద్ధం అయ్యేందుకు 45 రోజుల సమయం సరిపోదని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. సబ్జెక్ట్ నిపుణులు ఇదే విషయం చెబుతున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో డిఎస్సి కోసం 30,000 మంది వరకు అభ్యర్థులు ఎన్నాళ్ల నుంచో నిరీక్షిస్తున్నారు. వీరిలో చాలా మంది వయోపరిమితి పూర్తయిపోతుంది. ఈ నేపథ్యంలో వయోపరిమితిని పెంచాలన్న డిమాండ్ కూడా కనిపిస్తుంది. సో దాదాపు 30,000 మంది ఉన్నారంట పోటీ. ఇంకా తర్వాత నెక్స్ట్ గురువులకు పరీక్షే. సో షెడ్యూలు, పోస్టుల వివరాలు అన్నీ ఉన్నాయి దీంట్లో. అభ్యర్థుల్లో ఆందోళన 44 ఏళ్ల డిఎస్సి వయోపరిమితికి సంబంధించి. ఇంకా తర్వాత ఇది వచ్చేసి ఉమ్మడి తూర్పుగోదావరికి సంబంధించింది ఇది. నెక్స్ట్ ఉమ్మడి విశాఖ జిల్లాలో దీనికి సంబంధించింది ఇది. నెక్స్ట్ వచ్చేసి 458 పోస్టులకు పోటీ. ఇక్కడ ఏం జరిగిందంటే ఎన్నికల సందర్భంగా ఉపాధ్యాయులకు ఇచ్చినటువంటి హామీ మేరకు 117 జీవోను ఎత్తివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే దానికి సంబంధించి 3, 4, 5 తరగతులను తీసివేయాలని ఉపాధ్యాయులు కోరుతుండగా అందుకు వ్యతిరేకంగా 1, 2 తరగతులను కూడా కొన్ని ఉన్నత పాఠశాలలో విలీనం చేసి దానిని బేసిక్ ప్రైమరీ స్కూల్ అని నామకరణం చేయడం జరిగింది. జిల్లాలో ఇలాంటి పాఠశాలలు 130 వరకు ఉన్నాయి. ఆయా పాఠశాలలో విద్యార్థి ఉపాధ్యాయుల నిష్పత్తి 1:9 ఉండగా మోడల్ ప్రైమరీ స్కూల్స్లో 1:11 ఉంది. బేసిక్ ప్రైమరీ స్కూల్లో 1:20 నిష్పత్తిని, ఫౌండేషన్ స్కూల్స్లో 1:30గా ఉంచాలని నిర్ణయించింది. ఇది పూర్తిగా అశాస్త్రీయమని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంకా 2-3 రోజుల్లో ఒక రూపు అంటూ శ్రీకాకుళంకి సంబంధించినటువంటి డిఓ గారు చెప్పారు. జిల్లాలో ఖాళీ పోస్టులు, మిగులు పోస్టుల వివరాలు 2-3 రోజుల్లో తేలనుంది. ప్రభుత్వం నుంచి వచ్చిన మార్గదర్శకాల మేరకు కసరత్తు చేస్తున్నాం. కొన్ని మండలాల్లో మిగులు ఉపాధ్యాయులు ఉండటం వాస్తవమే. కరెక్టే. ఇది శ్రీకాకుళంకి సంబంధించింది. ఇంకా తర్వాత ఎట్టకేలకు డిఎస్సి నోటిఫికేషన్ వైఎస్ఆర్ జిల్లాలకు సంబంధించింది ఇది. నెక్స్ట్ ప్రైవేట్ పాఠశాలల టీచర్లకు కలిసి వచ్చినటువంటి సమయం అంట. అంటే ఇప్పుడు సెలవులు కాబట్టి ఈ సమయంలో ప్రిపరేషన్ కావడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇది ఒక పాజిటివ్ అంశం. ఇంకా దగా డిఎస్సి ఉపాధ్యాయ లెక్కల్లో తిరకాసులు. వాస్తవానికి ప్రభుత్వం ప్రకటించినటువంటి పాఠశాలల ప్రకారం ఉండాల్సిన ఉపాధ్యాయ వివరాలకు సంబంధించి చేస్తున్న ప్రకటనలు సత్యదూరమని టీచర్ల సంఘాలు విమర్శిస్తున్నాయి. నూతన విద్యా సంవత్సరంలో పాఠశాలలు పునఃప్రారంభమై ఆగస్టు నాటికి విద్యార్థుల సంఖ్య నిర్ధారితమవుతుందని, ఆ ప్రకారం పాఠశాలలు, ఉపాధ్యాయుల పోస్టుల లెక్క తేలుతుందని అంటున్నారు. సో ఇదే విషయమే మనం చాలా వీడియోలో చెప్తున్నాం. అప్పటికి కానీ మనకి ఏ వివరాలు క్లారిటీగా రావు. అయితే కూటమి ప్రభుత్వం ప్రకటిస్తున్న నూతన విధానం ప్రకారం ప్రభుత్వ పాఠశాలలు బతికి బట్టకట్టే పరిస్థితి లేదని, కేవలం ప్రైవేట్ పాఠశాలకే ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తుందని ఆరోపిస్తుంది. డిఎస్సిలో చూపినటువంటి పోస్టుల భర్తీపై అనుమానాలు. ఇది మెగా డిఎస్సి కాదంటున్నటువంటి ఉపాధ్యాయ సంఘాలు. ఆందోళనలో నిరుద్యోగులు. ఇప్పటికే జిల్లాలో స్కూల్ అసిస్టెంట్లు 222 మంది అధికంగా ఉన్నారంట ఒంగోలులో. సో ఇప్పటికే జిల్లాల్లో 222 మంది అధికంగా ఉన్నారు. సో మెగా డిఎస్సికి 629 పోస్టులకు పరీక్షలు. ప్రభుత్వ లెక్క తప్పంటున్నటువంటి విద్యార్థి సంఘాలు. జిల్లాలో మిగులుగా ఉన్నటువంటి ఎయిడెడ్ ఉపాధ్యాయులు 205 మంది. ప్రభుత్వ పాఠశాలలో మిగులు ఉన్నటువంటి స్కూల్ అసిస్టెంట్లను త్వరగా కౌన్సిలింగ్ నిర్వహించి ప్రభుత్వ పాఠశాలలకు సర్దుబాటు చేసి జూలై నాటికి 2025 డిఎస్సి అభ్యర్థుల పోస్టింగ్కు ఇచ్చి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏపీ టీచర్స్ గిల్డ్ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఇది నెక్స్ట్ వచ్చేసి ఉమ్మడి విశాఖ జిల్లాలో 1139 పోస్టులు. నెక్స్ట్ ఎట్టకేలకు ఊరించి డిఎస్సి 25 షెడ్యూల్ విడుదల. విజయనగరం, ఉమ్మడి విజయనగరంలో 583 పోస్టులు. సో దానికి సంబంధించింది. నియామక తేదీ లేని షెడ్యూల్. విద్యాశాఖ విడుదల చేసినటువంటి షెడ్యూల్లో దరఖాస్తుల స్వీకరణ నుంచి మెరిట్ జాబితా వరకు తేదీలు స్పష్టంగా ఉన్నాయి. కానీ మెరిట్ జాబితా తర్వాత చివరిగా నూతన ఉద్యోగ ప్రవేశాల తేదీ షెడ్యూల్లో లేదు. సో పోస్టుల నియామక ఆదేశాల ప్రక్రియకు నిర్దిష్ట తేదీలు లేకపోవడంతో ఈ విద్యా సంవత్సరానికి
పోస్టుల నియామకాలు జరిగే అవకాశాలు లేనట్టేనని నిరుద్యోగులు అనుమానపడుతున్నారు. ఇది నిజానికి ఇది నిజమే. ఎందుకంటే నోటిఫికేషన్లో అపాయింట్మెంట్ డేట్ కూడా ఇవ్వడం అనేది కొన్నిసార్లు జరుగుతుంది, కొన్నిసార్లు జరగదు. అయితే ఈసారి జరిగే పరిస్థితి లేదు అట్లా. ఎందుకంటే నోటిఫికేషన్ తర్వాత ఎప్పుడు ఉద్యోగాలు ఇస్తారనేది కొంచెం అనుమానజనకంగానే ఉంది. తర్వాత రండి ఢీ కొడదాం. జిల్లాలో 712 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. కడపకు సంబంధించింది ఇది. తర్వాత నెక్స్ట్ కొలువుల వేల హేళ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల. భర్తీ కానున్నటువంటి 673 పోస్టులు. నెల్లూరుకు సంబంధించింది ఇది. తర్వాత జిల్లాకు సంబంధించి మెగా డిఎస్సి 672 పోస్టులకు సంబంధించి ఉమ్మడి జిల్లాలో భర్తీ కానున్నటువంటి ఉపాధ్యాయ పోస్టులు. ఒంగోలు. నెక్స్ట్ గురు ఇక కొలువుల పండగే. పార్వతీపురం మన్యం దీనికి సంబంధించింది. విజయనగరం జిల్లాకు సంబంధించి 583 పోస్టులు అంట. నెక్స్ట్ మెగా సంబరం విడుదలైన డిఎస్సి ప్రకటన. ఉమ్మడి జిల్లాలో ఉపాధ్యాయ ఖాళీలు 2678. ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించిన విషయం ఇది. తర్వాత డిఎస్సికి వేలాయ 1035 పోస్టులు. ఏలూరు సంబంధించింది ఇది. గోదావరి డిస్టిక్కి సంబంధించి 1035 పోస్టులు ఉన్నాయని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఇక్కడ. నెక్స్ట్ కొలువుల కళ ప్రకటనతో కళ. డిఎస్సికి సిద్ధమవుతున్నటువంటి యువత. వయోపరిమితి పెంపుతో ప్రయోజనం. క్రీడా కోటా 3%. శిక్షణ కోసం పరుగులు. ప్రకటన వస్తుందన్న ఆశతో ఇప్పటికే పలువురు అభ్యర్థులు శిక్షణ పూర్తి చేసి ఇంటి వద్ద సిద్ధమవుతున్నారు. కొందరు ప్రకటన వచ్చాక చూసుకుందాంలే అంటూ వేచి చూసే ధోరణిలో ఉన్నారు. సో ప్రకటన రావడంతో వారంతా శిక్షణ కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. అయితే ఇప్పుడు కోచింగ్ సెంటర్కి వెళ్ళి ప్రయోజనం లేదు. వీలైనంత వరకు రివిజన్ చేయడం చాలా మంచిది. సో మనకి రివిజన్ చేయడం కోసం మనము మన ఛానల్ ద్వారా షార్ట్ రివిజన్ నోట్స్ని, తర్వాత దానికి సంబంధించిన వీడియోస్ని కూడా ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో వాటిని యూజ్ చేసి మీరు డైలీ రివిజన్ని చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు. కొలువుల కోలాహలం తిరుపతి జిల్లాకు సంబంధించింది ఇది. నెక్స్ట్ ఎదురు చూసిన కళ్ళు ఆనందం పరవళ్ళు. ఇది బాపట్ల గుంటూరుకు సంబంధించి. గుంటూరు కాదు బాపట్ల, రేపల్లె గుంటూరు. తర్వాత డిఎస్సి వచ్చి ఆనందం తెచ్చింది. జిల్లాలో 712 పోస్టులు. కడప జిల్లా. డిఎస్సికి ఉచిత శిక్షణ. కడప జిల్లాకు సంబంధించింది ఇది కూడా. ఉమ్మడి జిల్లా పోస్టులు 807. అనంతపురం జిల్లాకు సంబంధించిన విషయం ఇది. 40,000 మంది అభ్యర్థుల పోటీ. డిఎస్సికి జిల్లాలో ఎక్కువగా పోటీ ఉంది. 40,000 మంది అభ్యర్థులు ఉపాధ్యాయ ఉద్యోగాలకు దరఖాస్తు చేయనున్నారు. ఒక్కో పోస్టుకు సగటున 40 మంది అభ్యర్థులు ఉన్నారు. అయితే ఎస్జిటి పోస్టులకు సంబంధించి పోస్టుల సంఖ్య 202 ఉంటే అభ్యర్థులు సుమారు 20,000 మంది ఉన్నారు. అంటే ఒక పోస్టుకి 200 మంది లెక్కన పోటీ ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి గురువు అవ్వాలని గురి పెట్టాం. గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లా పరిధిలో 1143 పోస్టులు ఉన్నాయని చెప్పి కథనం ఉంది. తర్వాత లక్ష్యంపై గురువు పెడితే గురువు మీరే. ఇది విశాఖ జిల్లాకు సంబంధించింది. నెక్స్ట్ వచ్చి మనసు పెడితే మీరే మాస్టారు. విజయవాడ 40,000 మందికి పైగా అభ్యర్థులు. ఇక్కడ కూడా చాలా భారీగా పోటీ ఉంది.
అయితే ఉమ్మడి కృష్ణాకు సంబంధించి 1208 పోస్టులు ఉన్నాయి. అందులో ఎస్జిటి పోస్టులు 545 ఉన్నాయి. నెక్స్ట్ డిఎస్సి దరఖాస్తు సమయంలోనే పోస్టుల ఎంపికకు ఐచ్ఛికాలు. అయితే అర్హత ధృవపత్రాల అప్లోడ్ తప్పనిసరి. అంటే ఇక్కడ ఏంటంటే అర్హత ధృవపత్రాలు ఏదైతే మనకు అర్హతకు సంబంధించి మార్క్స్ మెమోస్ కానీ ఇట్లాంటి సర్టిఫికేట్స్ ఉన్నాయో అవి ఆ ధృవపత్రాలు అనేటివి ఖచ్చితంగా ఇప్పుడే అప్లోడ్ చేయాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. గతంలో దరఖాస్తులు చేసిన వారు ఫీజు చెల్లించనక్కర్లేదు. అయితే వాళ్ళు గతంలో అప్లై చేసినప్పటికీ అప్పటి రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది కదా, దాని ద్వారా మనము లాగిన్ కావచ్చు. అయితే లాగిన్ ఇంకా యాక్టివ్ కాలేదని చెప్తున్నారు. ఒకసారి మీరు పాస్వర్డ్ని ఫర్గాట్ పాస్వర్డ్ అని కొట్టి ట్రై చేస్తే అది వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో ఫర్గాట్ పాస్వర్డ్లో మనకి ఆధార్ నెంబరు, తర్వాత మొబైల్ నెంబరు ఇస్తే కనుక మనకి అదే రిజిస్ట్రేషన్ ఐడి, తర్వాత ఆధార్ నెంబరు, మొబైల్ నెంబరు, దీనికి సంబంధించి 3 వివరాలు ఉంటే మనకి మళ్ళీ పాస్వర్డ్ని మనము మళ్ళీ సెట్ చేసుకోవచ్చు, కొత్త పాస్వర్డ్. ఆ రకంగా మనము మళ్ళీ లాగిన్ కావచ్చు అనమాట. తర్వాత ఆన్లైన్లో పరీక్ష అవసరమైతే పక్క రాష్ట్రాల్లో కేంద్రాలు. అయితే కేంద్రాలకు సంబంధించి 5 కేంద్రాలని ఇప్పుడే సెలెక్ట్ చేసుకోవచ్చు, 5 జిల్లాలని. ఆ జిల్లాల్లో మనకి ఎగ్జామ్ సెంటర్ ఉండే అవకాశం ఉంటుంది. పీడీ పీఈటీలకు టెట్ లేదు, ద్విభాషలో వాళ్ళకి ప్రశ్నపత్రాలు ఉంటాయి. సో అందరికీ కూడా మిగిలిన వాళ్లకు కోరిన భాషలో ఎగ్జామ్ పేపర్ ఉంటుంది. తర్వాత మెగా డిఎస్సి ప్రకటన విడుదల చేసినటువంటి విద్యాశాఖ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం. తుది గడువు మే 15. మెగా డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ పాఠశాల విద్యాశాఖ ఆదివారం విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా జోనల్, జిల్లాల వారీగా పోస్టులు, సబ్జెక్టుల వివరాలను పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్లో పొందుపరిచింది. ఈసారి దరఖాస్తు ప్రక్రియలో కొత్తగా 2 విధానాలను తీసుకొచ్చింది. యాజమాన్యాల వారీగా ఆయా పోస్టులకు ఐచ్ఛికాల నమోదు చేయాలని పేర్కొంది. దరఖాస్తు గడువు ముగిసేలోపు అర్హత ధృవపత్రాలను తప్పనిసరిగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. గతంలో మెరిట్ జాబితా విడుదల చేసిన తర్వాత వీటిని స్వీకరించేవారు, కానీ ఈసారి ముందుగానే వీటిని తీసుకుంటున్నారు. ఒక అభ్యర్థి 3 రకాల పోస్టులకు దరఖాస్తు చేస్తే పోస్టుల వారీగా ప్రాధాన్యతలు ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ అభ్యర్థి మెరిట్ జాబితాలో ఉంటే ఈ ఐచ్ఛికాల ప్రకారమే పోస్టింగ్లు ఇస్తారు. మొదట దరఖాస్తు సమర్పించినప్పటికీ గడువు ముగిసేలోపు అర్హత ధృవపత్రాలను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వీటిని సమర్పించకపోతే హాల్ టికెట్లు జారీ చేయరు. దరఖాస్తులో ఏమైనా తప్పులు ఉంటే సమర్పించిన తర్వాత ఎటువంటి సవరణకు అవకాశం ఉండదు. కాబట్టి అభ్యర్థులు ముందుగానే అన్ని సరిచూసుకుని దరఖాస్తులు సమర్పించాలి. ఇవ్వండి ఈరోజు డిఎస్సి న్యూస్. అయితే అప్లై చేసుకునే విధానం ఎలా అప్లై చేసుకోవాలి, ముఖ్యంగా మొబైల్లో చాలామంది అప్లై చేసుకుంటుంటారు. కాబట్టి మొబైల్లో ఎలా అప్లై చేసుకోవాలనేటువంటి విషయాన్ని నేను ఈరోజు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అదండి ఈరోజు విషయాలు. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.